యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాలి వాళ్ళు మనకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారన్నావు కదా, ఇప్పుడు వాళ్ళకి షాక్ ఇచ్చే టైం వచ్చింది. నాతో రా. పద. బావా చూడు బావా, వాలి ఏం చేస్తున్నాడో. మన గదికి వెళ్లే బాత్రూమ్ పైప్ కి కరెంటు పెడుతున్నాడు. అవును వైదేహి. బావా, నువ్వన్నట్టు వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన టైం దగ్గర పడింది బావా. ఇది వాడి బాత్రూంలో ఫిట్ చేస్తాను. షాక్ మాకు కొట్టడం కాదురా, ఆ షాక్ దెబ్బ ఎలాంటిదో మీకు రుచి చూపిస్తా. వైదేహి, నువ్వు ఇక్కడే ఉండు. ఏమైందిరా? ఏర్పాట్లన్నీ చేసావా? చేశానమ్మా. ఇప్పుడు దేవాంశ్ బాత్రూంలోకి వెళ్ళి వాటర్ ట్యాప్ ముట్టుకుంటే చాలు, హై వోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టి పైకి పోతాడు. మన అదృష్టం బాగుంటే ఆ వైదేహి కూడా పోతుంది. ముందు ఎవరో ఒకరు పోనీ చాలు. ఏది జరిగే వరకు జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. ఏంటి మళ్ళీ ముగ్గురు ఒకచోట చేరారు? మళ్ళీ ఏదైనా గూడు పుట్టానికి ప్లాన్ చేస్తున్నారా? కళ్ళు పోయినా బుద్ధి రాలేదేంటి ఊర్మిళ నీకు? మీరు అనుకున్నట్టు జరగడం లేదు. నాకు కళ్ళు లేకపోవడం కాదు, కళ్ళుండి మీరు సరిగ్గా చూడలేకపోతున్నారు. ఏం జరిగినా జరగకపోయినా గది దాటి బయటికి రాకూడదని చెప్పాను కదా, రాకుండా ఉండాలి కదా. ఎంతసేపు గదిలో ఇలాగే మగ్గిపోవాలి? ఎంత ఎక్కువసేపు ఉంటే నీకే అంత మంచిది. కాదని మళ్ళీ కుట్రలు కుతంత్రాలు చేస్తే రాజుగారు చెప్పింది విన్నారు కదా, ఆ ఆలోచన వస్తేనే ప్రాణాలు ఆవిరైపోతాయి. అది విని భయపడిపోవడానికి మాకు అలాంటి ఆలోచనలేం లేవు. మీరు చెప్పగానే భయపడి గదిలో కూర్చునేదాన్ని కాదు. పద వైదేహి. ఏమైంది బావా? ఈ వైరు వాళ్ళ బాత్రూంలో పెట్టి వాడి ప్రాణాలు తీయడం క్షణం పని వైదేహి. కానీ అప్పుడు వాడికి మనకి తేడా ఏముంటుంది? నిజమే బావా, వాళ్ళు ప్రాణాలు తీయాలని చూస్తున్నారని మనము అదే పని చేస్తే ఆ పాపం మన బిడ్డకి శాపం అవుతుంది. వద్దు బావా, వదిలే. అలా అని పూర్తిగా వదిలేకూడదు వైదేహి. వాడికి తగిన బుద్ధి చెప్పాలి. పద. అయితే ఇప్పుడు బెడ్రూమ్కి రానంటావు? ఉండని బ్రదరు, ఉంటే ఏమైంది? మధ్యలో కలగ చేసుకుంటే పళ్ళు రాలుతాయి. రాలగొడతాను అని అండం కాదన్నయ్య, రాలగొట్టడమే. రాజగురువేమో ఏదేదో అంటున్నాడు, బ్రదర్స్ ఏమో పళ్ళు రాలగొడతాం అంటున్నారు.
అందరూ మమ్మల్ని భయపెట్టేవాళ్ళే. నీకంత ధైర్యం ఉంటే తప్పుగా ఆలోచించి చూడు, ఫలితం ఎలా ఉంటుందో చూద్దు గాని. అంటే నిజంగానే పంచభూతాలు పగబడతాయా దేవాంశ్? చూద్దాం ఎవరికి నీరు నిప్పవుతుందో గాలి విషం అవుతుందో. అత్తయ్య, మీరేం చేయాలనుకున్నా అది మీకే రిటర్న్ గిఫ్ట్ గా వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. అది నీ బిడ్డకైతే వైదేహి, కానీ మేము ఇస్తున్నది నీకు నీ మొగుడికి. పద వైదేహి, ఎవరి ఆలోచనలు ఏమీ చేయవన్నప్పుడు మనమెందుకు ఆలోచించాలి? పద. వెళ్ళండి, మేము అందుకే ఎదురు చూస్తున్నాం. ఏంటి ఏమన్నా? ఏం లేదులే లక్కీ, ఇక్కడ మీతో గొడవ పడే ఓపిక లేదని వెళ్తే వెళ్ళని అంటున్నాడు. మీరు మారరు. రిటర్న్ గిఫ్ట్ అంట. మనమిచ్చే గిఫ్ట్ తీసుకున్నాక తిరిగి ఇవ్వడానికి వీడుండాలి కదా. పెదనాన్న పోయినట్టే వీడు పోతాడు. రేయ్, నా కొడుకు పోవడం కాదురా, నువ్వు పోతావు. ఆ షాక్ తగిలేది నా కొడుక్కి కాదు, నీకు. బాబుగారు, ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేశాను. జాగ్రత్తగా మెట్లు దిగండి, మెట్లపై నీళ్లున్నాయి. నీళ్ళ నన్ను సముద్రాలే ఏం చేయలేవు. ఈ నీళ్ళేం చేస్తాయి? వెళ్ళు పని చేసుకో. వెళ్ళి పని చేసుకో. అలాగే బాబుగారు. మీరండి, ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్లే. అత్తయ్య, ఏమైంది? ఒకరినొకరు పట్టుకుని చావండి. కరెంట్ పాస్ అవుతుందనే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైంది? మీకెందుకు షాక్ కొట్టింది? అంటే బావా, ఒకవేళ వీళ్ళు మన బిడ్డకి ఏం చేయాలనుకున్నా అది రివర్స్ లో వీళ్ళకే తగులుతుంది కదా. ఇప్పుడు కరెంటుతో మనల్ని ఏమైనా చెయ్యాలి అనుకున్నారేమో. అందుకే కరెంట్ షాక్ తిరిగి వీళ్ళకే తగిలిందేమో. నిజమా? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? ఇంత చెప్పినా మీ బుద్ధి మారట్లేదంటే మిమ్మల్ని క్షమించకూడదు. వైదేహి, స్విచ్ ఆన్ చేయమ్మా. అయితే మర్యాదగా చెప్పండి. ఏదో చేయాలని చూశారు కదా. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు బావా? నువ్వు చెప్తావా? చెప్పు. మీ కరెంట్ షాక్ కొట్టించాలని చూసావు, అది వీళ్ళకి రివర్స్ అయిందని చెప్తావు, అంతే కదా? చెప్పు. కావాలని మీరే మాకు ప్రమాదాలు సృష్టించి అవి మేము సృష్టించాలనుకున్నామని మా మీదకి నడతారు, అంతే కదా? రై, వైదేహి ఎందుకలా అంటుందో, వెనుక ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. నువ్వు మా బాత్రూమ్ వాటర్ పైప్కి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలనుకున్నావు. ఇప్పుడు నీకే షాక్ కొట్టేలా చేసింది. ఇదే రిటర్న్ గిఫ్ట్ అంటే. అంటే వీళ్ళు నిజంగా నీకు కరెంట్ షాక్ ఇవ్వాలనుకున్నారా? వదిలే అన్నయ్య, ఏం చేసినా వీళ్ళకే ఎఫెక్ట్ అవుతున్నప్పుడు
మనం ఇంకా ఏదో అండం ఎందుకు? బుద్ధిగా ఉంటే బతుకుతారు, లేకుంటే పోతారు. పద వైదేహి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతిదీ తిరిగి మనకే తగులుతుంది. ఎందుకు? ఇది పెదనాన్న లోపలికి రాకుండా కలశంలో పెట్టిన తంత్రం బయటెందుకుంది? అది తీసుకెళ్ళి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి. అప్పుడు ఆ ఆత్మ ఇంటి లోపలికి రాలేదు. వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ శాపం కాదు. ఇంకెవరైనా శాపమని పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళ శిరస్సు పగిలిపోతుంది. పెద్దనాన్న, ఇది నీ పన? రాజగురువు చేత చెప్పించింది నువ్వే, కరెంటు విషయం దేవాంశ్ వైదేహులకు తెలిసేలా చేసింది నువ్వే కదా? అవునరా, నేనే. ఇప్పుడు చెప్తా. ఈ తంత్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లి మా దగ్గరే పెట్టుకుంటా. మళ్ళీ లోపలికి ఎలా వస్తావో చూస్తాను. నేను చూస్తాన్రా. ఏమైనా చేయగానే ఆ పసిబిడ్డ ఊసు మాత్రమే ఎత్తొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పానత్తయ్యా మీ కొడుక్కి. నీళ్లే కదా అని అడుగు పెట్టాడు. ఇప్పుడేం జరిగిందో చూడండి. అసలే కళ్ళు కనబడ్డం లేదు. మిగతా పాటలు కూడా పనిచేయడం మానేసి మంచానికే పరిమితమైపోతానని భయంగా ఉంది. అయినా కడుపులో ఉండే ఆ పసిగుడ్డునంటే అలా జరగడం ఏంటి? ఆ పసిగుడ్డుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పసిగుడ్డ గాడిద గుడ్డ? ఇప్పుడే కదరా సినిమా చూపించింది. మళ్ళీ ఆ ఊసు ఎందుకు ఎత్తుతున్నావు? జరిగింది సరిపోలేదా? అసలేం జరిగిందో ఇది చూడు, అర్థమవుతుంది. ఇవెందుకురా బయటికి తీసా? ఏంటత్తయ్యా, ఏంటది? ఇక్కడ కళ్ళు కనిపించని దాన్ని నేనొకదాన్ని ఉన్నాను కదా. చూడు చూడు అంటే ఎలా తెలుస్తుంది? బావగారిని ఇంట్లోకి రాకుండా కలసంలో ఉంచిన యంత్రం ఊర్మిళ. దాన్నెందుకురా బయటికి తీసావు? ఏంటి, బయటికి తీసాడా? అసలేం చేద్దాం అనుకుంటున్నాడు? పసిబిడ్డ వల్ల జరిగింది సరిపోదు, మావయ్య గారి ఆత్మని కూడా పిలిపించి చంపేద్దాం అనుకుంటున్నాడా? అసలు దాన్నెందుకు బయటికి తీసావు? నేను బయటికి తీయడం కాదు, ఇంటి బయట పడేసింది. బయట పడేశారా? ఎవరు? ఇంకెవరు? ఆ వైదేహి అయి ఉంటుంది. ఎలా తెలుసుకుందా గానీ బయట పడేసింది. అందుకే ఆ గురూజీ మనం చెప్పింది చెప్పకుండా ఆ బిడ్డ వరమని, పంచభూతాలు పగబడతాయని ఇష్టం వచ్చింది చెప్పాడు. అంటే ఏముంది, మనం చూసింది గురూజీనే. కానీ ఆ గురూజీలో ఉండి ఇదంతా చెప్పించింది మాత్రం పెద్దనాన్నే. అవునరా, నేనే రాజగురువుతో అలా చెప్పించాను. ఎంతటితో అయిపోలేదు, ఇంకా చాలా చూస్తారు. మరి అదే జరుగుంటే అన్నీ చెప్పిన మావయ్య గారు ఆయన్ని, శాంతపిన్ని మనమే చంపామని ఎందుకు చెప్పలేదు? ఏమో, అది మాత్రం ఎందుకు చెప్పలేదు? చెప్పలేదురా. ఆ విషయం రాజగురువు చేత చెప్పిస్తే ఆయన ప్రాణాలకి ఆపద తలపెడతారు మీరు. అందుకే మీరు చేసిన పాపం మీ నోటితోనే చెప్పిద్దామని నిర్ణయించుకున్నా. ఏదో మన టైం బాగుండి చెప్పలేదనుకుందాం. ఇప్పుడేం చేద్దామో ఆలోచించండి. ఇది మళ్ళీ కలసంలో పెడితే మళ్ళీ వైదేహి దీన్ని పడేస్తుంది. ఇది మన దగ్గరే పెట్టుకుందాం. అప్పుడు మీ పెదనాన్న ఏమీ చెయ్యలేరు.
అదే మంచిదత్తయ్య. మావయ్య గారిని బంధించుంచితేనే వైదేహి దేవాంశుల కథని తొందరగా ముగించొచ్చు. అమ్మా, ఏమైంది నీకు? ఎవరు నన్ను కొట్టింది? అత్తయ్య, అత్తయ్య మీరు కొట్టారా? నోర్మోయ్, నువ్వు అసలు ఇంటి కోడలువేనా? అమ్మా, ఏమైంది నీకు? ఊర్మిళని ఎందుకు కొడుతున్నావు? కొట్టాలా చంపాలా? ఏం మాట్లాడుతుంది ఇది? ఏం మాట్లాడుతుందమ్మా? మనం అనుకునేదే కదా, వాళ్ళ కథ ముగించాలనే కదా. కథ ముగిస్తారా అంటే చంపేస్తారా? చంపేస్తారా? అమ్మా, నోర్మోయ్, నా కొడుకుని చంపేస్తారా? నీ కొడుకేంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు? ఈ యంత్రం నీ చేతిలో ఉండడం వల్ల పిచ్చిగాని ఎక్కిందా ఏంటి? నేను నీ కొడుకుని. నువ్వు నా కొడుకువేంట్రా? నువ్వొక లోఫర్వి, నీచ నికృష్టుడివి. నీలాంటి దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలిన వెధవా ఈ లోకంలోనే ఎవడు ఉండడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ యంత్రం నీ చేతిలోకి రాగానే నిజంగానే నీకు పిచ్చి పడ్డటుంది. పిచ్చివాగుడు వాగుతున్నావు. ఇటుపది ఏంట్రా లాగేసుకున్నావు? దాని లైవ్ లేదంటే మీ పెదనాన్న వస్తాడు. ఇవ్వరా? ఇవ్వను. పెదనాన్న కట్టి నువ్వే డేంజర్లో ఉన్నావు. ఇది పట్టుకోగానే తేడాగా ప్రవర్తిస్తున్నావు. ఏమన్నావు? నేను నీ కొడుకును కానా? వాళ్ళ కథ ముగిస్తామంటే నన్ను కొడతావా? మరి ఇక్కడే ఉండి ఇన్ని పాటలు పడుతుంది దేనికి? ఆ దేవాంశ్ వైదేహిలని అంతం చేయడానికే కదా. మళ్ళీ నీకేమైంది ఊర్మిళ? నన్ను కొడతావెందుకు? ఇద్దరు వరుస పెట్టి నన్ను వాయించాలని అనుకుంటారా? ఆయన నేనేం చేస్తానని కొడుతున్నారు? ఈ యంత్రం నేను తీయలేదు, ఆ వైదేహి బయటపడేసింది. ఎందుకు అంత గట్టిగా కొడుతున్నారు? చెంప మీద దెబ్బ పెడితేనే నీ కళ ఉందే, ఇక గొంతు పట్టి నులిమితే ఏం చేస్తున్నావు ఊర్మిళ? ఊర్మిళ వదలు. అయ్యో ఊర్మిళ వదలు. వదలను. ఊర్మిళని కాను, దశరథ రామయ్యనిరా. నీ పాలిట యమపాసాన్ని. నా చావుకి, నా చెల్లెలి చావుకి కారకులు మీరేనని మీరే ఒప్పుకోవాలి. లేదంటే ప్రాణాలు తీసేస్తా. ఊర్మిళ కాదు. దశరథ రామయ్య చెప్తే అర్థం కావడం లేదా? బాబుగారు, బాబుగారు. అమ్మా, పెదనాన్నే అమ్మా. ఈ యంత్రం లోపలికి తెచ్చినా పెదనాన్న బయటికి పోలేదు ఎందుకు?
నన్ను ఎంతకాలం బంధించగలరా మీరు?